ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా పని ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మన జీవితాల్లో భయం కలిగింది. ఈ పని నేను పూర్తి చేయగలుగుతానా? ఈ పని నేను పూర్తి చేయలేనా? ఈ పనికి నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒకసారి నేను ఈ పని చేశాను కదా, దీనివల్ల నష్టం కలిగింది కదా, ఇక నేను పని చేయలేనేమో, నా వల్ల కాదేమో అన్న ఆలోచనలో మనం చాలాసార్లు కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాడు. అంటే నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావా? వ్యాపారం చేయాలని అనుకుంటున్నావా? ఏదన్నా పని చేయాలని ఒక ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు నీలో భయము కలిగి, అభద్రతాభావం కలిగి, నీలో అనేకమైన ఆలోచనలు పునరావృతం అవుతూ విశ్వాసంలో ఒకవేళ బలహీనమైనటువంటి సందర్భాలు నీలో వస్తే, దేవుడి ఉదయకాల సమయంలో పని ప్రారంభిస్తూ ఆలోచిస్తున్న నీ గురించి, నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే పని చేయబోతున్నావు? ఏ పని చేయబోతున్నావు? ఏ పని పూనుకోబోతున్నావు? దాని విషయంలో నువ్వు పని పూనుకో. యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆ పని నువ్వు పూర్తి చేసేటువంటి శక్తి, సామర్థ్యము, ఆర్థిక బలము, జ్ఞానము, సహాయము, ఆరోగ్యం ఇస్తాడు. ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడి ఆయన ఈ మాట చెప్పాడని మన పనులు ప్రారంభించి తద్వారా దీవెనలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీ నామానికి వందనాలు అయ్యా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో మాటను బట్టి మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రం. అనేక మంది పనులు ప్రారంభించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కానీ వారి పనుల్లో అభద్రతా భావాన్ని, భయాన్ని ప్రభా వారి యొక్క పనుల గురించి ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎవరు సహాయం చేయగలుగుతారు, నేను అసలు పని చేయాలా వద్దా, ముందుకు వెళ్ళాలా లేదా అన్న ఆలోచన కలిగి ఉంటూ ఉన్నా. అలాంటి సమయంలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మరొకసారి మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రం. ప్రభా, నీ బిడ్డలు ఏ పనినైతే ప్రారంభిస్తున్నారు, ఇల్లు కట్టడం అయా నైనా మరి అదేవిధంగా గృహాల విషయాల్లో, స్థలాల విషయాల్లో, చదువుల విషయాల్లో, వివాహ విషయాల్లో, ఆర్థికమైన విషయాల్లో, వ్యాపార విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయాల్లో, ప్రభు దేని విషయంలో వారు పని ప్రారంభిస్తున్నారు, ఈ పని చేయాలని ముందుకు వెళుతున్నప్పుడు భయపడుతున్నారు. యెహోవా నీకు తోడుగా ఉండును అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. పని ప్రారంభిస్తున్న ప్రతి కుటుంబంతో మీరు తోడుగుణమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి బిడ్డని ఆ పనిలో ఆ విజయాన్ని దయచేయండి, ఆ పనిలో సక్సెస్ని ఇవ్వమని కోరుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎండమేడి విషయంలో ఎండలో భయంకరంగానే మీరు సహాయం చేయండి. వృద్ధులు అనారోగ్యం కలిగి, మా కుటుంబాలు ఎంతోమంది బలహీనలుగా, ఇబ్బందికరంగా, సమస్యలతో, శోధనలతో ఉన్న చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ప్రయాణాల నిమిత్తం వారి పనుల్లో మీరు జ్ఞాపకం చేయండి. వివాహ దినాలు, పుట్టినరోజు, స్వార్థ పరిచర్లు, శిలువ ధ్యాన కూడికలు, మీ సన్నిధి, మీ సహాయం దయచేసి దినమంతా దీవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.